వేదికలు ఉంటాయి వీళ్ళ దగ్గర లీగల్గా. ఉమ్, పాత నివేదికలో లేదని వచ్చింది, కొత్త నివేదికలో వచ్చింది ఉందన్నారు అనుకోండి, ఎట్లాగా అంటారు. ఈ రెండింటి కాంట్రడిక్షన్. అప్పుడేమంటారు, థర్డ్ పార్టీ కింద సెంట్రల్ వాళ్ళని పంపించండి అంటారు. అప్పుడు మళ్ళీ మొదటి నుంచి ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి కేసు ఎప్పుడు శిక్ష పడింది, అతను అట్లాగే కదా జరిగింది. ఉమ్, అది కర్ణాటక అడవా ఆంధ్ర అడవా ఈ లెక్కలు తేల్చడానికి సెంట్రల్ వాళ్ళని పంపించి చాలా పెద్ద లెక్క అయింది. ఉమ్, అట్లాంటి స్టేజీలకు పోతారు ఇందులో. అవును. సరే, ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక ముప్పేట దాడి అయితే కనిపిస్తుంది. ఒక పక్క అధికారులని అరెస్ట్ చేయడం, లేదంటే నాయకులందరినీ, ఇప్పుడు ఇలా మనం అనుకున్న నాయకులందరినీ టార్గెట్ చేయడం. మరో పక్క ఓకే, ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వస్తుందా లేదనేది. అలాగే మరో పక్క రాజీనామాలు. ఇవన్నీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి కార్యాచరణ, భవిష్యత్ ప్రణాళిక ఏంటి అనేది, ఎందుకు ఆయన ఇంకా మాట్లాడలేకపోతున్నారు వీటన్నిటి మీద? ఆయన కూడా చూస్తూ కూర్చుంటున్నారా, ఏం జరుగుద్దో చూద్దామని, మన టైం వచ్చే వరకు వెయిట్ చేయడం తప్ప వేరే ఆప్షన్ లేదు? ఏం చేస్తాడు ఆయన? ప్రతి మీటింగ్లో వార్నింగ్లు ఇస్తానే ఉన్నాడు కదా, చూస్తా ఊరుకోము 2.2 అని. అంతమించి ఆయన దగ్గర చేయడానికి ఏముంటాయి చేతుల ఆప్షను? పవర్ని ఎలాగ వాడాలి అన్నటువంటి విషయంలో జగన్ 30% చేస్తే వీళ్ళు 90% చేస్తున్నారు. ఇప్పుడు నేర్చుకుంటాడు అతను కూడా. ఇక్కడ రేపు పొద్దున ఇప్పుడు క్రిందటిసారి ఏంటంటే ఆఫీసులో జోలికి పోకూడదు, లేకపోతే ఇంకోటి అని చూశాడు. నెక్స్ట్ స్టెప్కి అతను కూడా ఆ గీతలు జరిపేసుకుంటాడు. ఇప్పుడు రాజమౌళి అన్నట్టు మంచి